హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వీపీ కిచెన్. అందరూ ఫిష్ ఫ్రై ఎన్నో మసాలాలు వేసి చేసుకుంటారు. నేనైతే రెగ్యులర్గా ఇంట్లో ఫిష్ ఫ్రై 2 టైప్స్లో చేస్తాను. ఒక్కోసారి కార్న్ఫ్లవర్ లేకుండా ఫిష్లో మసాలాలు మిక్స్ చేసి సింపుల్గా ఫ్రై చేసేస్తాను. కొన్నిసార్లు మసాలా పేస్ట్లో కొంచెం కార్న్ఫ్లవర్, మైదా అండ్ బియ్యం పిండి వేసి కూడా ఫ్రై చేస్తాను. చాలామంది ఫిష్ ఫ్రై చేయాలంటే ఫిష్కి కోటింగ్ సరిగ్గా పట్టుకోదేమో, ఫిష్కి ఉప్పు కారాలు పట్టుకోకుండా ఫిష్ లోపల వరకు ఉడకదు, అలాగే ఫిష్ పీస్ కూడా చప్పగా ఉంటుంది అనుకుంటారు. ఇలా అందరికీ ఎన్నో డౌట్స్ ఉండొచ్చు. ఇలాంటి డౌట్స్ ఏమీ లేకుండా ఫిష్ ఫ్రైని సింపుల్గా, టేస్టీగా, ఈజీగా ఎలా చేయాలో వీడియోలో క్లియర్గా చూపించాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫిష్ ఫ్రై కోసం నేను ఇక్కడ ముందుగానే 6 ఫిష్ పీసెస్ని సాల్ట్ వేసి నీట్గా వాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్లో మసాలా పేస్ట్ కోసం రుచికి సరిపడే ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల వరకు కారం వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ వేయించిన ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ వరకు వేయించిన నల్ల మిరియాల పొడి వేస్తున్నాను. బయట మార్కెట్లో దొరికే ఏ బ్రాండ్ ఫిష్ ఫ్రై మసాలా అయినా 1/2 టీ స్పూన్ వేసుకోండి. 1.5 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల వరకు నిమ్మరసం వేస్తున్నాను. ఉప్పు కారాలన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా నిమ్మరసంతోనే మిక్స్ చేసుకోండి. ఎక్స్ట్రాగా 1 డ్రాప్ కూడా వాటర్ అస్సలు వేయకండి. నేను నిమ్మరసం ప్లేస్లో చిక్కటి చింతపండు రసమైనా వేసుకోవచ్చు. నిమ్మరసమైన, చింతపండు రసమైన వేయడం వల్ల ఫిష్ ఫ్రై పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. అస్సలు స్కిప్ చేయకండి. మసాలా పేస్ట్ మొత్తం ఫిష్ పీసెస్కి పట్టే విధంగా ముందు వెనక బాగా పట్టించి మినిమం హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టుకోండి. అప్పుడే ఉప్పు కారాలన్నీ ఫిష్కి బాగా పట్టుకొని ఫిష్ ఫ్రై తింటున్నప్పుడు చప్పగా లేకుండా టేస్టీగా ఉంటుంది. లేదా మీరు ఈవినింగ్ ఫిష్ ఫ్రై చేయాలంటే మార్నింగే ఫిష్ తెచ్చుకొని ఇలా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఈవినింగ్ ఫ్రై చేసుకోండి. అంటే ఫిష్ని ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేస్తే ఫిష్ ఫ్రై అంత టేస్టీగా ఉంటుంది. అందరు మన రెసిపీస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. నేను చూపించే ఏ ఒక్క రెసిపీ మీకు యూస్ఫుల్ అనిపించిన రెసిపీకి ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. నేను ఈ ఫిష్ పీసెస్కి మసాలా పట్టించాక 30 మినిట్స్ అలా వదిలేసాను. 30 మినిట్స్ తర్వాత ఫ్రై చేశాను. ఫిష్ ఫ్రై కోసం ఆయిల్ని బాగా హీట్ చేసుకున్నాను. బాగా హీట్ అయిన ఆయిల్లో ఫిష్ పీసెస్ అన్నీ పెట్టుకొని వెంటనే కలిపేయకుండా ఒక 5 మినిట్స్ ఆగండి. 5 మినిట్స్ తర్వాత ఫిష్ పీసెస్ని వేరొక సైడ్కి టర్న్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ మినిమం 10 to 12 మినిట్స్ పాటైనా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. నేను ఇంత టైం అని చెప్పాను కానీ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఫిష్ కాస్త కలర్ చేంజ్ అయ్యి ఇలా బాగా ఫ్రై అయిపోవాలి. ఇలా ఫిష్ ఫ్రై చేయడం వల్ల ఫిష్ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. కానీ ఒక్క డ్రాబ్యాక్ ఏంటంటే ఇలా ఫిష్ ఫ్రై చేయడం వల్ల మనం కార్న్ఫ్లవర్ మసాలా పేస్ట్లో మిక్స్ చేయలేదు కాబట్టి ఆయిల్ కాస్త కలర్ చేంజ్ అవుతుంది. చూస్తున్నారు కదా, నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న కలర్లోకి ఫిష్ ఫ్రై అయిపోవాలి. ఫిష్ లోపల వరకు ఉడికి చాలా టేస్టీగా ఉంటుంది. నేను మసాలాల్లో ఫుడ్ కలర్ అయితే వేయలేదు కదా, మీకు నచ్చితే ఉప్పు కారాలు మిక్స్ చేసేటప్పుడే ఒక చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ వేసారంటే ఫిష్ ఫ్రై కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది. మీకు ఇంకా ఎక్సెస్ ఆయిల్ ఉంది అనిపిస్తే టిష్యూ పేపర్లో వేసేసుకోండి. ఇలా ఫిష్ ఫ్రైని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసి పైన నుండి కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. కొన్ని ఉల్లిపాయ ముక్కలు పెట్టుకొని తిన్నారంటే ఈ ఫిష్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఆయిల్ పాడవకుండా ఫిష్ ఫ్రై చేయాలంటే కార్న్ఫ్లవర్, బియ్యం పిండి అండ్ మైదా మిక్స్ చేసుకోవాలి. ఆ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఎవరైనా చూడకపోతే చూడండి. ఇదే వీడియో ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను, పైన ఐ కార్డ్స్లో కూడా లింక్ ఇస్తాను. 2 ఫిష్ ఫ్రై రెసిపీస్ చూసి మీకు ఏ ప్రాసెస్ నచ్చిందో కమెంట్ చేయండి. తొందరలోనే మన ఛానల్లో నా స్టైల్లో చేపల పులుసు ఎలా చేస్తానో వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఆ రెసిపీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ రెసిపీ యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకి ఈ రెసిపీ తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఏం రెసిపీస్ కావాలో కమెంట్స్లో అడగండి. మీరు అడిగిన రెసిపీస్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ మీరు నేర్చుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి.